రైట్. టాప్ 3 బ్రేకింగ్ చూద్దాం. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులను మందుల కొరత పీడిస్తోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు రాష్ట్రంలోని ప్రధాన ఆసుపత్రులైన ఉస్మానియా, గాంధీ, నీలోఫర్, వరంగల్, ఎంజీఎం, ఆదిలాబాద్, రిమ్స్ వంటి ఆసుపత్రుల్లోనూ మందులు అందుబాటులో లేవు. అనేక చోట్ల సాధారణ జబ్బులకు అవసరమైన ట్యాబ్లెట్లు కూడా లేవు. పారాసిటమాల్, సిట్రజిన్ లాంటి గోళీలు సైతం బయట కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. డాక్టర్లు రాసిచ్చిన 5 మందుల్లో కనీసం 2-3 ప్రైవేటు మెడికల్ షాపుల్లో కొనుక్కోవడం తప్పడం లేదు. మందుల కొరత నేపథ్యంలో 15 రోజులకు, నెల రోజులకు ఇవ్వాల్సిన గోళీలు సైతం వారం 10 రోజులకే ఇస్తున్నారు. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మందులు బయట కొనలేక, రోగం తగ్గలేక నరకం అనుభవిస్తున్నారు. బీఆర్ఎస్ పాలనలో కార్పొరేట్ స్థాయి వైద్యం ఉచితంగా అందిందంటున్న రోగులు రేవంత్ ఏలుబడిలో నరకం అనుభవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేష్ అడిగి తెలుసుకుందాం. మహేష్, చెప్పండి, మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత అనేది ఏర్పడడానికి, ఇంత ఘోరంగా ఏర్పడడానికి కారణం ఏంటంటారు? మాధవి, రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత తీవ్రంగా పీడిస్తుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు రాష్ట్రంలో కీలకమైన ఉస్మానియా, గాంధీ, నీలోఫర్, ఎంఎన్జే, వరంగల్, ఎంజీఎం, ఆదిలాబాద్, రిమ్స్ వంటి ఆసుపత్రుల్లో కూడా రోగులు మందుల కోసం ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అనేక చోట్ల సాధారణ జబ్బులకు అవసరమైన టాబ్లెట్ కూడా ఉండటం లేదనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తుంది. ఇక జ్వరానికి వాడే పారాసిటమాల్ టాబ్లెట్ కావచ్చు, అటు జలుబుకు వాడే సిట్రజిన్ టాబ్లెట్స్ లాంటివి కూడా బయట కొనుక్కోవాల్సి వస్తుందని కూడా రోగులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక డాక్టర్ రాసిచ్చిన మందుల్లో కనీసం 5 మందులు రాస్తే 2 లేదా 3 మందులకు సంబంధించి కూడా బయట కొనుక్కోవాల్సి వస్తుందని కూడా రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇంకా మందుల కొరత నేపథ్యంలో అటు జిల్లా ఆసుపత్రిలో అవసరమైన మేర కాకుండా దాదాపు ఒక నెల రోజులకు సరిపడా ఉంటే 10 రోజుల వరకే కూడా డాక్టర్లు మందులు ఇస్తున్నారనే రోగులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులలో ఎక్కడ కూడా జ్వరానికి సంబంధించిన టాబ్లెట్స్ లేవని కూడా పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అటు ఆ సిబ్బంది మందులు కూడా ఇవ్వట్లేదు అంటూ రోగులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జలుబుకు సంబంధించవచ్చు, ఒళ్ళు నొప్పులు, సాధారణ మందులు బయట కొనుక్కోవాల్సిందని ఆడ సిబ్బంది చెప్తున్నారని కూడా రోగులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిలో మందులు లేక అటు బయట కొనలేక నిస్సహాయ స్థితిలో ఉన్నామని రోగులు ఆవేదన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పరీక్ష చేసిన డాక్టర్ మందులు సిటీ రాస్తే ఆ మందులు ఆసుపత్రిలో లేవని సిబ్బంది చెప్తున్నారని, బయట ప్రైవేట్ లో తీసుకోవాలని కూడా చెప్తున్నారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. డబ్బులు పెట్టి ప్రైవేట్ దుకాణంలో మందులు కొనే స్తోమత లేక నిస్సహాయ స్థితిలో కూడా రోగులు ఉన్నట్టు కూడా అంత ఆవేదన కూడా వెలిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నెల రోజులకు కోర్సులకు సంబంధించి రాస్తే కనీసం 10 రోజుల వరకే ఇచ్చి సరిపెడుతున్న వైనం అయితే మనకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. ఇక ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వైద్య శాఖపై దృష్టి సారించాలి. ప్రభుత్వ ఆసుపత్రులకు కావచ్చు, అటు ప్రాథమిక కేంద్రాల్లో సరైన మందులు అందుబాటులో ఉంచాలని కోరుకుంటారు. ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రులు దాదాపు పేదలు ఎక్కువ వెళ్తా ఉంటారు, వారికి సంబంధించిన కనీస టాబ్లెట్లు కూడా లేవని కూడా. పెద్ద హాస్పిటల్స్ అయినటువంటి గాంధీ, నీలోఫర్, వరంగల్, ఎంజీఎం, ఆదిలాబాద్, రిమ్స్ వంటి ఆసుపత్రుల్లోనే ఈ మందుల కొరత అనేది ఎక్కువగా ఏర్పడుతుంది. ఇక డిస్పెన్సరీ విషయానికి వస్తే పరిస్థితి ఏంటంటారు? అక్కడ సంబంధించి రోగులు ఏమంటున్నారు? మాధవి, మనం చూడొచ్చు, అటు ఉస్మానియా, గాంధీ లాంటి పెద్ద హాస్పిటల్లే కాకుండా చిన్న ప్రాథమిక కేంద్రాల్లో అయితే మరీ ఘోరంగా తయారైందని చెప్పారు. ఎందుకంటే ఏదైనా చిన్న జ్వరం వచ్చినా కానీ పెద్ద ఆసుపత్రి కాకుండా స్థానికంగా ఉన్న ప్రాథమిక ఆసుపత్రికి వెళ్తారు. అయితే అక్కడ మాత్రం కనీసం జ్వరానికి సంబంధించిన మందులు లేవని కూడా వారు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పెద్ద ఆసుపత్రిలో అయితే చిన్న జ్వరం కావచ్చు, జలుబుకు సంబంధించి ఖచ్చితంగా వాళ్ళు ఆ డాక్టర్ని సంబంధించిన అటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్తా ఉంటారు. అయితే అక్కడ మందుల కొరత తీవ్రంగా వేధిస్తుందని కూడా ఆందోళన చెప్తున్నారు. కనీసం జ్వరానికి కూడా మందులు లేవు, జ్వరానికి సంబంధించిన గోళీలు లేవంటూ కూడా రోగులు తీవ్ర పెద్ద ఎత్తున కూడా ఆందోళన చెందుతున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొన్నది. రైట్ మహేష్, థ్యాంక్ యూ.